మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యమంత్రి వర్యులు అనుమల రేవంత్ రెడ్డి గారి 55వ జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా ప్రాంత ఎమ్మెల్యే మా ఒలిగొండ ముద్దుబిడ్డ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోయినసారి జన్మదినం సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ఇక్కడికి రావడం జరిగింది. ఏది ఏమైనా సరే మూసి ప్రక్షాళన చేయాలి, నా జన్మదినం అంటే ఇక్కడనే జన్మదిన వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈ రోజు మన కాంగ్రెస్ నాయకులైతేంది, గ్రామ శాఖ అధ్యక్షుడైతేంది, సంఘం పెద్దలందరూ కూడా ఇక్కడ అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా భీమలింగేశ్వర స్వామికి పూజలు అర్చన చేయించి పూజలు నిర్వహించడం జరిగింది. మరొకసారి ఒలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఈ ప్రాంతంలో భీమలింగేశ్వర స్వామి ఆలయానికి 2 కోట్ల రూపాయలు అప్పుడు 2 కోట్ల రూపాయలు హామీ ఇవ్వడం జరిగింది. అది పూర్తి చేస్తాడు, 1 సంవత్సరం లోపల పూర్తి చేస్తాడని అనుకుంటున్నాము. అదేవిధంగా హై లెవెల్ బ్రిడ్జి కూడా మా ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు అయినా 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం ఎలా ఉంది, ఎట్లా ఉంది అనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలను అనువనుము చూసి ఈ ప్రాంత బ్రిడ్జికి 42 కోట్లను శాంక్షన్ 47 కోట్లను కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. వారికి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ప్రాంతం మొత్తం ఎడారిగా ఉన్నట్టు ఒక 6 నెలల క్రితము ఏ బావి దగ్గర పోయినా పశువులు నీళ్ళు తాగడానికి కూడా నీళ్లు లేకుండే ఈ రోజు సరే వరుణుడు కరుణించిండు, వర్షాలు పడ్డాయి. అదేవిధంగా వర్షాలు పడ్డా కూడా ఈ రోజు కొన్ని చెరువులు నిండలేదు, ఎందుకంటే అన్ని ప్రాంతాలలో పడలేదు వర్షాలు. అయితే ఈ రోజు గుణాదిగాని కాలువకు 269 కోట్లను మా ఎమ్మెల్యే గారు మా దాదాపు 40 సంవత్సరాల చిరకాల కోరికను నెరవేర్చి 269 కోట్లు శాంక్షన్ చేయించి టెండర్లు పిలిపించి పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 1 సంవత్సరం లోపల ఈ ప్రాంతం మొత్తం సమస్యశమనం అవుతుందని అనుకుంటున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ కు, మా ప్రియతమ ఎమ్మెల్యే గారికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందుగా మా ప్రియతమ నేత మా సీఎం గారు యనమల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు సంఘం యువత అంతా కూడా ఒలిగొండ నాయకులతో కలిపి మా సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా అనిల్ కుమార్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా సీఎం గారిపై మాకున్నటువంటి ప్రేమతో ఈరోజు మా భీమలింగేశ్వర స్వామి దగ్గర ఈరోజు అభిషేకాలు, పూజలు అన్ని కూడా సేవా కార్యక్రమాలు ఈరోజు మేము పురస్కరించి చేసుకున్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇదే విధంగా గత సంవత్సరం ఇదే రోజు సీఎం గారు పాదయాత్ర మా ఊర్లో చేసి, అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే ఏ సీఎం కూడా ఏ రోజైనా భువనగిరి కాన్స్టిట్యున్సీ అంటే కేవలం భువనగిరి వరకే పరిమితమై ఉన్న రోజులలో ఈసారి మా అనిల్ సార్ నేపథ్యంలో భువనగిరి అంటే ఓన్లీ టౌన్ ఒకటే కాదు, ప్రజలు కూడా ఉన్నారు, గ్రామాల్లో ఉన్నారు. గ్రామాలలో ఉన్నటువంటి మూసీ నదులు ఎన్నో మా దగ్గర కలుస్తున్న 3 నదుల మూసీ నది ఉంది. ఇక్కడైతే మీకు అదే విధంగా ఒరిజినల్ గా జరుగుతున్న విషయం మీద తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు సీఎం గారు మా దగ్గర పాదయాత్ర చేయడం మాకు చాలా గొప్పగా భావిస్తున్నాం. ఎందుకంటే అప్పటి నుంచి మా భీమలింగం శివయ్య అంటే నలుమూలల తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ కానీ నలుమూల అందరికి కూడా భీమలింగం అంటే ఇక్కడ ఉంది అని చెప్పి తెలవడం, దాని తర్వాత చాలా మంది భక్తులు మా భీమలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం, మా భీమలింగేశ్వర స్వామి యొక్క పవిత్రతను చాలా మందికి రీచ్ అవ్వడం మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు సారు మాకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో శివయ్యకు దారి చేపిస్తానన్నారు. ఆ 2 కోట్ల రూపాయలతో దారి చేపిస్తున్న మాట నిజం. అప్పటి నుంచి పనులు ఆర్కిటెక్ట్ రావడము, ఆర్కిటెక్ట్ వచ్చి విజిట్ చేయడము, అన్ని విషయాలు చూసుకోవడం కూడా జరిగింది. దాని ద్వారా ఈ కాలయాపనలో ఏమైంది అని అంటే మా మధ్యలో మూసీ నది రావడము, దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ ఇంకొంచెం మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో 2 కోట్లు కాదు 3 కోట్లైనా సరే, టైం తీసుకున్నా సరే పకడ్బందీగా బందోబస్తుగా చేయాలనే ఉద్దేశంతో మరి కొంచెం ఏమంటే కాలయాపన జరిగినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా దీనికి వచ్చే సంవత్సరం వరకు మా శివయ్య దగ్గరికి దారి అవుతాన్ని మేము ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం. మా సీఎం గారికి ఎప్పటికీ కూడా సంఘం యువత, భువనగిరి యువత అందరం కూడా ఎప్పటికీ అండగా ఉంటాం. మేము సీఎం సార్ ఎప్పటికైనా ఆరోగ్యంగా, ఆయురారోగ్యంతో మంచిగా వర్ధిల్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు శివయ్యకి అభిషేకాలు చేశాం. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. సంఘం వాస్తవులు ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ భీమలింగం దగ్గర ఏర్పాటు చేసినటువంటి సంఘం పెద్దలందరూ కూడా స్వామివారికి అర్చన చేయించి, అభిషేకాలు చేయించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి ఈ రాష్ట్రాన్ని ఇంకా మున్ముందు మంచిగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ, గత సంవత్సరం ఇదే పుట్టినరోజు నాడు ఇదే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి అనుకో,
తర్వాత శివాలయానికి ఇక్కడ ఏర్పాటు చేయాలని, గుడి కట్టాలని కూడా ఫండ్స్ రిలీజ్ చేసిండు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఆయన కూడా ఆరోగ్యాలు మంచిగా ఉండి ఇలానే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ టెంపుల్ డెవలప్ అయ్యి, ఈ బ్రిడ్జి అయ్యి, ఈ రాష్ట్రాన్ని కూడా మంచిగా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి వరకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.